నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం। తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జనరల్ ర్యాంకింగ్స్ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది। ఈ పరీక్షల మూల్యాంకనంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది। తాము విధించిన నిబంధనల మేరకే మళ్లీ మూల్యాంకనం చేయాలని ఆదేశించింది। పునర్మూల్యాంకనం సాధ్యం కాకపోతే మెయిన్స్ ను మళ్లీ నిర్వహించాలని స్పష్టం చేసింది। మెయిన్స్ మళ్లీ నిర్వహిస్తే 8 నెలల్లో పరీక్షను పూర్తి చేయాలని టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది। తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ లో జవాబు పత్రాల మూల్యాంకనం, పరీక్షా కేంద్రాల కేటాయింపుల అవకతవకలు, తెలుగు మీడియం వారికి అన్యాయం జరిగిందంటూ పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ హైకోర్టు తీర్పు వెలువరించింది। ఈ పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది। ఈ విచారణలో పేపర్లు దిద్దిన వారిలో ఎక్కువ మందికి తెలంగాణ చరిత్రపై అవగాహన లేదని, దానివల్ల మార్కుల కేటాయింపులో అన్యాయం జరిగిందని పిటిషన్ల తరపున న్యాయవాదులు వివరించారు। ఈ వాదనను తోసిపుచ్చిన టీజీపీఎస్సీ సబ్జెక్టు నిపుణులతోనే జవాబు పత్రాల మూల్యాంకనం జరిగిందని కోర్టుకు తెలిపింది। ఇటీవల ఏపీలో నిర్వహించిన గ్రూప్ 1లోనూ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులే అధిక సంఖ్యలో ఉన్నారని వెల్లడించింది। అభ్యర్థులు రాసిన జవాబుల ఆధారంగానే తప్ప మాధ్యమం ఆధారంగా ఉండవని టీజీపీఎస్సీ న్యాయవాది కోర్టుకు తెలిపారు। పిటిషన్ల వాదనలో వాస్తవం లేదని వివరించారు। ఇరువైపులా వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఇవాళ ఉత్తర్వులు వెలువరించారు। గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేస్తున్నట్టు తెలిపిన న్యాయమూర్తి తదుపరి ప్రక్రియపై టీజీపీఎస్సీకి 2 ప్రత్యామ్నాయాలను సూచించారు। మెయిన్స్ అభ్యర్థుల పేపర్ల పునర్మూల్యాంకనం చేయడం ఒక ప్రత్యామ్నాయం కింద సూచించారు। పునర్మూల్యాంకనం సాధ్యం కాకపోతే మళ్లీ మెయిన్స్ నిర్వహించాలని ఆదేశించారు। ఈ మేరకు సంజయ్ సింగ్ వర్సెస్ యూపీఎస్సీ కేసు తీర్పును ప్రస్తావించిన కోర్టు మోడరేషన్ విధానంలో పునర్మూల్యాంకనం చేయాలని ఆదేశించింది। ఒకవేళ మెయిన్స్ ను మళ్లీ నిర్వహించాలని నిర్ణయిస్తే 8 నెలల్లో పరీక్ష జరపాలని టీజీపీఎస్సీకి హైకోర్టు స్పష్టం చేసింది। హైకోర్టు తీర్పును స్వాగతించిన పిటిషనర్లు యూపీఎస్సీ వంటి పరీక్షల్లోనే పునర్మూల్యాంకనం జరగలేదని వెల్లడించారు। పునర్మూల్యాంకనం బదులుగా గ్రూప్ 1 మెయిన్స్ మళ్లీ నిర్వహించాలని అభిప్రాయపడ్డారు। గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంపై హైకోర్టు తీర్పు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు। ఈ పరీక్ష మూల్యాంకనంలో అవకతవకలు, పరీక్ష కేంద్రాల కేటాయింపు, హాల్ టికెట్ల జారీ, పరీక్ష ఫలితాల్లో అనుమానాలు, అక్రమ ఆరోపణలపై హైకోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు। లోపభూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోర్టు తీర్పునకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు। కాంగ్రెస్ ప్రభుత్వానికి పరీక్షలు ఎలా నిర్వహించాలని సోయి కూడా లేదని హరీష్ రావు మండిపడ్డారు। పరీక్షలు నిర్వహించడం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమంటే విద్యార్థులు, నిరుద్యోగులను రెచ్చగొట్టి చిల్లర రాజకీయాలు చేయడం కాదన్నారు। ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు। నిర్లక్ష్య, మోసపూరిత వైఖరిలో పరీక్షలు పెట్టినందుకు తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు। తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరతతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు। మెదక్ జిల్లా చేగుంట రైతు వేదిక వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తీరారు। లైన్లో నిలబడే ఓపిక లేక చెప్పులు, చెట్ల కొమ్మలను క్యూ లైన్లో పెట్టారు। మంచిర్యాల జిల్లా చెన్నూరులో యూరియా పంపిణీ చేయాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు। ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు। ఓ ప్రైవేట్ ఎరువుల దుకాణానికి వెళ్తున్న యూరియా బస్తాల లారీని అడ్డుకున్నారు। కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం చెల్పూర్ పిఎస్ ఎదుట రైతులు పడిగాపులు కాశారు। పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో రైతులు బారులు తీరారు। ముందుగా వచ్చిన రైతులకు ఒక్కో యూరియా బస్తా చొప్పున ఇవ్వగా తర్వాత వచ్చిన రైతులు నిరాశతో వెనుదిరిగారు। సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డులో యూరియా టోకెన్ల కోసం వచ్చిన మహిళా రైతులు వరుస తప్పవంటూ చెప్పులతో కొట్టుకున్నారు। వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగలలోని పిఎస్సి వద్ద గంటల కొద్దీ క్యూలైన్లలో నిల్చున్న యూరియా దక్కకపోవడంతో అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు। మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలో రైతులు రోడ్డెక్కారు। యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు। పోలీసులు, అధికారుల జోక్యంతో రైతులు ఆందోళన విరమించారు। నరసంపేట నియోజకవర్గంలోని ఇటకాలపల్లి గ్రామంలో గత రాత్రి నుంచే రైతులు బారులు తీరారు। అయినప్పటికీ కొందరికే యూరియా లభించగా బస్తాలు దొరకని రైతులు 365 జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు। కూటమి ప్రభుత్వం రేపు అనంతపురంలో తలపెట్టిన సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభకు కూటమి నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు। అధికారంలోకి వచ్చాక 3 పార్టీలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న తొలి సభ ఇదే కావడంతో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి। ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ సహా 3 పార్టీల అగ్రనేతలు ఈ సభకు హాజరు కానున్నారు। ఈ బహిరంగ సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది తరలివస్తారనే అంచనాలతో మంత్రులు, 3 పార్టీల సీనియర్ నేతలు సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు। 5,000 మంది పోలీసులతో బహిరంగ సభకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని హోంమంత్రి అనిత వెల్లడించారు।
తెలుగుదేశానికి పట్టు ఉన్న రాయలసీమలో మరింత పట్టు బిగించేలా సభ జరుగుతోందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. 15 నెలల కాలంలో కూటమి సర్కారు సాధించిన విజయాలను రేపటి సభతో ప్రజల్లోకి తీసుకెళ్తామని వివరించారు. పీపీపీ విధానంలో ఏర్పాటు చేసే వైద్య కళాశాలలను ఎక్కడా ప్రైవేటు పరం చేయట్లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నాణ్యత బాగుండాలనే లక్ష్యంతో ట్రస్ట్ మోడ్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వైద్య కళాశాలలు ఉంటాయని తేల్చెప్పారు. వైద్య కళాశాలలపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధమా అని మంత్రి సవాల్ చేశారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న సానుకూలతను చాటేలా సూపర్ 6 సూపర్ హిట్ సభ ఉంటుందన్నారు. ప్రజల ఆరోగ్య భద్రతను బాధ్యతగా భావించి యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలు చేస్తున్నట్లు తెలిపారు. 1,63,00,000 కుటుంబాలకు హెల్త్ పాలసీ పథకం వర్తిస్తుందని సత్యకుమార్ వెల్లడించారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. వివేక హత్యకు సంబంధించి తదుపరి దర్యాప్తు అవసరమా లేదా అని గత విచారణలో సీబీఐని సుప్రీంకోర్టు అడిగింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం కావాలని దర్యాప్తు సంస్థ ఇవాల్టి విచారణలో కోరింది. ఇందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. ఈ నెల 16న మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపడతామని తెలిపింది. వైసీపీ హయాంలోని మద్యం కేసు నిందితులకు ఏసీబీ కోర్టు నెల 12 వరకు రిమాండ్ పొడిగించింది. నిందితులకు ఇవాల్టితో రిమాండ్ ముగియగా అధికారులు వారిని న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టారు. మిథున్ రెడ్డి మినహా మిగిలిన 11 మందిని విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ఫామ్ హౌస్లో సీజ్ చేసిన 11 కోట్లపై దాఖలైన పిటిషన్ అంశాన్ని రాజ్ కేశరెడ్డి జడ్జికి తెలిపారు. ఈ నెల 11న హైకోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై విచారణ ఉందని కోర్టుకు లాయర్లు వెల్లడించగా నిందితులకు ఈ నెల 12 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు పోలింగ్ కాసేపట్లో ముగియనుంది. జగదీప్ ధన్కడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవి భర్తీ చేసేందుకు జరుగుతున్న ఈ ఎన్నికలో ఎన్డీఏ నుంచి సిపి రాధాకృష్ణన్, ఇండీ కూటమి నుంచి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఈ పోలింగ్లో మొదట ప్రధాని నరేంద్ర మోదీ ఓటు వేయగా తర్వాత వరుసగా కేంద్ర మంత్రులు ఓటు వేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇతర సీనియర్ నేతలు వరుసగా వచ్చి ఓటు వేశారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా ఇండీ కూటమి నేతలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలకు 788 ఓట్లు ఉండగా 7 స్థానాలు ఖాళీ కావడం వల్ల 781 మందే ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఈ 781 మంది ఓటు వేసేందుకు అర్హులు కాగా 4 సభ్యులు ఉన్న బీఆర్ఎస్, 7 సభ్యులు ఉన్న బీజేడీ, 1 సభ్యుడు ఉన్న శిరోమణి అకాలీదళ్ ఓటింగ్లో పాల్గొనడం లేదని ప్రకటించాయి. ఈ 12 మందిని మినహాయిస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్లో 769 మంది సభ్యులు ఓటు వేయనున్నారు. ఈ ఎన్నికలో గెలిచేందుకు 391 మంది సభ్యుల ఓట్లు అవసరం కాగా అధికార ఎన్డీఏకు 425 మంది సభ్యులు ఉన్నారు. వైసీపీకి చెందిన 11 మంది స్వతంత్రులు కలుపుకుంటే ఎన్డీఏకు 445 వరకు ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ప్రతిపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి 324 మంది ఎంపీల మద్దతు ఉంది. ఈ గణాంకాల ప్రకారం ఎన్డీఏ అభ్యర్థి గెలుపు లాంఛనమే కానుంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుండగా 6 నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రాత్రికి విజేతను ప్రకటిస్తారు. అహంకారం, ఆలోచన విధానమే కాంగ్రెస్ వైఫల్యాలకు కారణమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. దశాబ్ద కాలంగా పార్లమెంటులో బీజేపీకి అండగా నిలిచిన 2 పార్టీలు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగుకు దూరంగా ఉండటం భవిష్యత్ పరిణామాలకు సంకేతమా అంటూ వ్యాఖ్యానించిన కాంగ్రెస్ నేత జయరాం రమేష్ మాటలను కేటీఆర్ తిప్పికొట్టారు. ఉంటే తమతో ఉన్నారు, లేదంటే వారితో ఉన్నారు అనే వాదన సరికాదన్నారు. బీఆర్ఎస్ ఎప్పుడూ కాంగ్రెస్, బీజేపీలో ఏ పార్టీకి బీ టీం కాదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు మాత్రమే ఏ టీం అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్పై కోపం చూపడం కాదు, కాంగ్రెస్ తమ సొంత వైఫల్యాలపై దృష్టి సారించాలని కేటీఆర్ సూచించారు. అనుమతి లేకుండా అదనపు నిర్మాణం చేపట్టిన వ్యవహారంలో సినీ నటుడు అల్లు అర్జున్కు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఉన్న అల్లు బిజినెస్ పార్క్ భవనంలో అనుమతి లేకుండా చేసిన అదనపు నిర్మాణంపై సర్కిల్ 18 అధికారులు అర్జున్ కుటుంబానికి షోకాజ్ నోటీసు పంపారు. 2 ఏళ్ల క్రితం అల్లు కుటుంబం నిర్మించిన ఈ కాంప్లెక్స్లో గీత ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్ మరికొన్ని ఆఫీసులు ఉన్నాయి. సుమారు 1226 గజాల భూమిలో నిర్మించిన ఈ కాంప్లెక్స్కు 2 సెల్లార్లు, G+4 ఫ్లోర్లకు అనుమతి ఉంది. ఇటీవలే 4వ అంతస్తుపై అదనంగా కట్టేసినట్టు జీహెచ్ఎంసీకి సమాచారం అందింది. ఈ సమాచారంపై డీఎంసీ సమ్మయ్య విచారణ జరిపించారు. ఈ విచారణ ఆధారంగా అక్రమ నిర్మాణం కూల్చివేయకుండా ఎందుకు ఉంచాలి అని ప్రశ్నిస్తూ నోటీసులు జారీ చేశారు.
సామాజిక మాధ్యమాలపై నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం ఏకంగా నేపాల్ ప్రభుత్వ పతనానికి దారితీసింది. ఆందోళనకారుల డిమాండ్లకు తలొగ్గిన కేపీ శర్మ ఓలీ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. నిన్నటి ఆందోళనలో మరణాలకు బాధ్యత వహిస్తూ కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాలని, దేశాన్ని విడిచిపోవాలంటూ యువత రోడ్డెక్కారు. అవినీతి పరులపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. నిషేధాజ్ఞలు లెక్క చేయకుండా వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన భద్రతా బలగాలతో ఘర్షణకు దిగారు. తొలుత ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రైవేటు నివాసానికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు తర్వాత అధికార నివాసంలోకి చొరబడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ పరిస్థితుల్లో శర్మ ఓలీ పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు రెండో రోజు నేపాల్ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. నిషేధాజ్ఞలను ఏమాత్రం లెక్క చేయకుండా ప్రజలు నిరసనలకు దిగారు. ప్రధాని శర్మ ఓలీ రాజీనామా చేయాలని, అవినీతిపరులైన నాయకులపై చర్యలు తీసుకోవాలని నినదించారు. పలువురు మంత్రుల ఇళ్లకు నిప్పు పెట్టారు. మాజీ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ ఇంటిని ధ్వంసం చేశారు. మరో మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా నివాసం ఎదుట విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు. కేపీ శర్మ ఓలీ రాజీనామాతో నేపాల్ పాలనా పగ్గాలు సైన్యం చేతుల్లోకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అటు త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. అన్ని విమానాలు రద్దు చేశారు. 300 మంది సైనికులను మోహరించారు. మంత్రులను అధికారిక నివాసాల నుంచి ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా కాఠ్మాండూలోని ఆర్మీ బ్యారక్స్కు తరలిస్తున్నారు.